పేదల పెన్నిధిగా పేరొందిన ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మీ నరసింహారావు సతీమణి శ్రీలతను ఏటూరు నాగారం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో నిలబెడుతున్నారు. ఏటూరు నాగారం వాస్తవ్యులైన లక్ష్మీ నరసింహారావు కుటుంబంలో నుంచి తన తండ్రి చక్రధర్రావు, తాత గోపాలరావు కూడా 4 దశాబ్దాల క్రితం ఇదే గ్రామానికి సర్పంచులుగా సేవలందించి మంచి పేరు పొందిన ఘనత ఉన్న కుటుంబం కావడంతో వారిని ఆదరిస్తారనే నమ్మకంతో గ్రామ అభివృద్ధి కోసం బరిలో నిలబడ్డారు. అయితే అంతేకాకుండా లక్ష్మీ నరసింహ పెద్దనాన్న అయిన విజయ రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సిబిఐ డైరెక్టర్గా చేసి రిటైర్డ్ అనంతరం రోడ్డు రవాణా శాఖ మంత్రిగా రాష్ట్రానికి సేవలందించిన ఘనత ఉన్న కుటుంబం కావడంతో ఏజెన్సీ గ్రామాలలో ఎక్కడ ఎలాంటి బాధాకరమైన ఆపద, ఆర్థిక పరమైన ఇబ్బందులు, సంఘటనలు చోటు చేసుకుంటే పార్టీ కార్యకర్తలతో సమాచారం తెలుసుకొని చదువు, ఆరోగ్యం, వైద్యం, అకాల మరణం చెందిన మృతుల కుటుంబీకులకు ఆర్థిక సహాయం అందజేయడంలో లక్ష్మీ నరసింహారావు ముందుంటారు. ఏటూరు నాగారం మేజర్ గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా కాకులమర్రి లక్ష్మీ నరసింహారావు కుటుంబాన్ని గ్రామ ప్రజలు నిస్వార్థంగా ఆహ్వానిస్తున్నారు.